యుఐడిఏఐ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఆధార్ కార్డులని జారీ చేస్తుంది. దీన్నే బాల ఆధార్ కార్డుగా వ్యవహరిస్తారు. అయితే ఆధార్ కార్డు గురించి మనందరికీ తెలిసిందే. శాశ్వత చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలన్నీ 12 అంకెల సంఖ్యలో నిక్షిప్తమై ఉంటాయి. దేశ పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆధార్ ఉండాల్సిందే. అలాగే ధృవీకరణ పత్రంగాను ఇది ఉపయోగపడుతుంది. అయితే సాధారణంగా ఆధార్ కార్డులు వైట్ కలర్లో ఉంటాయని మన అందరికీ తెలిసిందే. వయోజనులకు వీటిని జారీ చేస్తారు. మరి బ్లూ ఆధార్ కార్డు గురించి విన్నారా? దీన్నే బాల ఆధార్ కార్డు అంటారు. పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఉండే ఆధార్ కార్డులను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ జారీ చేస్తుంది. ఇంతకీ ఈ బాల ఆధార్ కార్డుని ఎలా తీసుకోవాలి అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఈ బాల ఆధార్ అనేది 5 ఏళ్ల లోపు పిల్లలకు జారీ చేస్తారు. ఇందుకోసం పిల్లల బయోమెట్రిక్ వివరాలేమీ అవసరం లేదు. కేవలం ఫోటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారంతో ఆధార్ను జారీ చేస్తారు. వీరి కార్డుని తల్లిదండ్రుల ఆధార్ నంబర్తో అనుసంధిస్తారు. బాల ఆధార్ కార్డు కాల పరిమితి పిల్లల వయసు 5 ఏళ్ళు వచ్చే వరకే. తర్వాత వేలిముద్రలు, కంటిపాప వంటి వివరాలని అందజేసి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడంతో పాటు 15 ఏళ్ళు నిండిన తర్వాత కూడా ఈ వివరాలతోటే మరొకసారి అప్డేట్ చేసుకోవాలి. అయితే దీన్ని ఎలా నమోదు చేసుకోవాలంటే ఆధార్ నమోదు కేంద్రానికి తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, చిరునామా, పిల్లల జనన ధృవీకరణ పత్రం, ఒక ఫోటో తీసుకుని వెళ్ళాలి. ఆధార్ ఫామ్ని తీసుకుని వివరాలని నింపాలి. అందులో తల్లిదండ్రుల ఆధార్ వివరాలను కూడా జత చేయాలి. ఈ ఫారాన్ని యుఐడిఏఐ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తల్లిదండ్రుల మొబైల్ నంబర్నే పిల్లల ఆధార్ కార్డుకి అనుసంధానం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నెంబర్ కూడా ఫారంలోనే నింపండి. తర్వాత మీరిచ్చిన పత్రాలని ధృవీకరిస్తారు. వెంటనే మొబైల్ నంబర్కు నమోదు ప్రక్రియ పూర్తి అయినట్లు ఒక మెసేజ్ వస్తుంది. అక్నాలజ్మెంట్ స్లిప్ని తీసుకోవటం మర్చిపోకండి. అందులో ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది. దీంతో మీ పిల్లల ఆధార్ కార్డ్ అప్లికేషన్ వివరాలని పొందవచ్చు. 60 రోజుల్లో మీ పిల్లల పేరుపై బాల ఆధార్ కార్డును జారీ చేస్తారు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ బ్లూ ఆధార్ కార్డ్ జారీ అనేది పూర్తిగా ఉచితం. ఎటువంటి డబ్బులు మీరు చెల్లించవలసిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా బాల ఆధార్ కార్డ్ని ఎలా పొందాలి, ఎలా నమోదు చేసుకోవాలో. మరి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూస్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.